హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఇవాళ ఏంటంటే మనం వీకెండ్ కాబట్టి ఏదో అట్లా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడైతే టైం మనకి 11 అవుతుంది, మీరు చూసుకోవచ్చు. o'clockకి బ్రేక్ఫాస్ట్ ఏంట్రా అంటే మనం లేచేది ఇప్పుడే కాబట్టి ఇదే టైంకి పోతున్నాం. మా వాళ్ళు అందరు వస్తా అన్నారు, కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇద్దరమే కలుస్తున్నాం అనమాట. ఇక్కడనే ఇంటి దగ్గర పక్కనే తాజా టిఫిన్స్ అని ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇది చిన్న రైడే, జస్ట్ ఒక అప్ అండ్ డౌన్ మనకి 14 కిలోమీటర్స్ వస్తుంది. జస్ట్ ఒక చిన్న బ్లాక్ లాగా చేద్దామని వస్తున్నా, వీకెండ్ అని. మనమైతే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఇంకోటి వస్తా అన్నాడు మావాడు, కానీ వాడు కన్ఫామ్ లేదనమాట వస్తుండా లేదా అని. కాల్ చేసి అయితే కాల్ కలవట్లేదు. వస్తే 3 మెంబర్స్ అవుతాం, లేదా ఇద్దరమే వెళ్తాం. కొంచెం నా లెగ్స్ ఇగ్నోర్ చేయండి గాయస్, నేనైతే షార్ట్ పైన వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే పక్కనే కాబట్టి ఇప్పుడు ప్యాంట్ వేసుకొని ఎండకి పోవాలంటే అయితలేదు, అందుకే చెప్పి పోతున్నా. వ్లాగ్ చాలా చేద్దామని ప్లాన్ ఉంది, కానీ ఎండకి అసలు బయటికి వెళ్ళనీకే అయితలేదు. అసలు వెళ్దామంటే చంపేస్తున్నాయి ఈ కార్లు, ఎంత అని తిరుగుతామని చెప్పి అసలు బయటికి వెళ్తలేదు. ట్రై చేస్తున్నా. ఇన్ని డేస్ నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండే, ఇప్పుడే సెట్ అయింది. సో మేబీ వీక్ ఒక వ్లాగ్, వీక్లో 2 వ్లాగ్స్ వస్తాయి ఇప్పటి నుంచి. మళ్ళీ ఎడిటింగ్ కూడా చేసుకోవాలి కదా, నాకు ఎడిటింగ్ రాదనమాట. ఇప్పుడు నేను ఏవైతే వీడియోస్ పెడుతున్నానో అవన్నీ నేనే ఎడిట్ చేసుకుంటున్నా, నేనే పెడుతున్నా. అసలు నాకు ముందు ఎడిటింగ్ అంటే ఏందో కూడా తెలియదు తెలుసా. అసలు ఏదన్నా ఇప్పుడు ఎవరిదైనా బర్త్డే ఉంటే ఫోటోకి ఇంకలా సాంగ్ యాడ్ చేయాలన్నా నేను ఇంకొకరికి చెప్తున్నా, మా దోస్తుకి, అరే ఇట్లా ఎడిట్ చేయరా అని. అట్లాంటిది ఇప్పుడు చాలా నేర్చుకున్నా అనమాట. ఊకే అదే పట్టుకొని ఏం చేస్తే ఏమొస్తుంది, లైక్ చూస్తే అర్థమవుతుంది కదా. సో అట్లా చేస్తున్నా అనమాట. చాలా టైం తీసుకుంటుంది ఎడిట్ చేయడానికి కూడా. అండ్ స్టార్టింగ్లో చెప్పినా కదా 2 మెంబర్సే, మావాడు ఇంకోడు కన్ఫర్మ్ లేదు అని. వాడైతే ఇప్పుడే కాల్ చేసిండు, వస్తున్నా అని చెప్పిండు అనమాట. సో వాడిని పిక్ చేసుకొని అక్కడ మా ఫ్రెండ్ వెయిట్ చేస్తుండు. అక్కడికి వెళ్ళి కలిసేసి ఒక హాఫ్ అన్ అవర్ అంతే, హాఫ్ అన్ అవర్ అట్లా వెళ్ళేసి వచ్చేస్తాం. అంటే ఇన్ని రోజులు మా ఫ్రెండ్ బెంగళూరు వెళ్ళిండు అనమాట. సో ఏంటంటే ఒక ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. ఎప్పుడు లాస్ట్ మంత్ ఉగాది రోజు కలిసినాము, తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళిండు, కలవలే అనమాట. సో అట్లా కలిసి వీకెండ్ కదా అట్లా కలుద్దామని చెప్పి కాల్ చేస్తే ఇప్పుడే స్టార్ట్ అయిపోయినా, నేను వెళ్తున్నా అనమాట. పెద్దగా ఏముంటుంది, తిరగనికి కూడా ఏం లేదు. ఎండకి ఏడికి పోదామన్నా కూడా అయితలేదు అసలు. సో అట్లా అని చెప్పి ఏడికి వెళ్తలే. అమ్మ ఇవొకటి, నాకు ఈ బర్రెలకి సంబంధం ఏందో కానీ చాలా ఎక్కువ అనుబంధం ఉంటుంది తెలుసా. మాకు ఎప్పుడు పోయిన ఈ రోడ్ల పక్కా అడ్డం వస్తాయి. ఈడ ఏంటంటే ఇంకోటి చాలా పందులు ఉంటాయి అన్నమాట. ఆ పందులు ఒకసారి నా పాత కార్కి ఏమైందంటే, కార్ ఇట్లా వెళ్తున్నా ఒక 20-30 స్పీడ్లో ఉన్నా నేను, అది రోడ్లోకి వచ్చేసింది. ఆపేసిన మొత్తం కార్ని, అయినా కూడా అది వచ్చి తాకి వెళ్ళిపోయింది. అంటే 2 పందులు కొట్లాడుతున్నాయి అనమాట. కొట్లాడుకుంటూ వచ్చి నాకు తాకింది, అది కార్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది అప్పుడు. సో ఏంటంటే నా కార్లో కూడా చేద్దాం అనుకున్నా వ్లాగ్స్, కానీ మా అన్న జర బిజీ ఉంటుండు, ఆ కార్ తీసుకొని వెళ్తుండు. ఇంకా మనకు కూడా ఇదే కంఫర్ట్ ఉంటుంది అన్నట్టు దీంట్లోనే చేస్తున్నా వీడియోకి. లాస్ట్ వీడియో కంటే ఇలా సోది ఎక్కువ ఉంది అని, అంటే స్టార్టింగ్లో నర్వస్ అనేది ఉంటుంది కదా, మనం ఏం మాట్లాడలేము. వీడియో ఒక సెకండ్ ఇట్లా ఆన్ చేసి మాట్లాడేసి బంద్ చేస్తున్నాము. సో అలవాటు కావాలని చెప్పి ఏదో ఒకటి మాట్లాడుతున్నా అనమాట. మాట్లాడాలంటే ఎవరికైనా స్టార్టింగ్లో నర్వస్ ఫీల్ అనేది ఉంటుంది. సో అట్లా అని చెప్పి మాట్లాడడానికి ట్రై చేస్తున్నా నేను. ఇంకా అమ్మ నడువురా.
ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ని పిక్ చేసుకొని వెళ్తున్నాను అనమాట. వాడు ఫ్రెష్ అవుతున్నట్ట, ఫ్రెష్ అయ్యి కాల్ చేస్తా అన్నాడు. సో నేను అప్పటివరకు వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తా. వాడిని పిక్ చేసుకొని డైరెక్ట్ ఆడికి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసి వస్తాం. మనకు బ్రేక్ఫాస్ట్ టైం ఇదే కాబట్టి, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 11:30 అవుతుంది. నేను 11కి స్టార్ట్ అవుతున్నాను ఇంట్రడక్షన్ ఇచ్చిన కదా, మళ్ళీ ఆగినుండే. మావాడు ఫోన్ లిఫ్ట్ చేయలేడు, ఫ్రెష్ అవుతున్నా అన్నాడు అని చెప్పి కొద్దిసేపు ఆగేసి ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయినా. అమ్మ ఈ ఎండకు కూడా ఇంతగానం ట్రాఫిక్ ఉంది. అసలు బండ్ల పైన ఎట్లా తిరుగుతున్నారేమో. యాక్చువల్గా నేను కూడా బండి పైనే వ్లాగ్ చేద్దాం అనుకున్నా. కెమెరా కూడా బుక్ చేసిన అనమాట, వస్తుంది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను నేను. అంటే గోప్రో కాదు, గోప్రోలో అంటే చిన్న కెమెరా అనమాట. సేమ్ గోప్రో ఫీచర్సే ఉంటాయి కానీ లో కాస్ట్లో. అంటే మనకి ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కదా, దాని గురించి ఏం తెలియదు అండ్ ఇప్పుడిప్పుడే అంత పెట్టలేము కదా. సో అట్లా అని చెప్పి అది చిన్నది తీసుకున్నాను అనమాట. అది డెలివరీ వచ్చిన తర్వాత నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాం మీకు అందరికీ. అందరు కామెంట్ చేయండి అది అన్బాక్సింగ్ వీడియో చేయాలా వద్దా అని. ఇప్పుడైతే మనం కట్ట కిందకైనా కూడా వచ్చేసినాం అనమాట. ఇది షామర్పేట లేక్ అనమాట. ఇందాక మనం అట్ సైడ్ రోడ్లో ఉండే, అటు నుంచి కింద నుంచి పోయినాం. సో ఇట్లా అని వచ్చినాం అనమాట. ఇగో ఈ డౌన్ ఉంటుంది, ఇట్లా రావచ్చు. ఏంటంటే మనం ముందు నుంచి కూడా యూటర్న్ చేసుకోవచ్చు, బట్ ఏంటి అంటే కొంచెం దూరం ఉంటుంది. ఇప్పుడు అంత టైం లేకుండే నాకు, జల్ది వెళ్ళాలి, మళ్ళీ ఇంకో పని కూడా ఉంది. అట్లా అని చెప్పి కింద నుంచే చేసుకున్నా. చాలామందికి తెలియదు ఇది కింద నుంచి యూటర్న్ చేసుకోవడము, ఇట్లా చేసుకోవచ్చు. ఈరోజు వీకెండ్ కాబట్టి కొంచెం బిజీ ఉంటుంది కింద, అందుకే నేను బ్లాగ్ కూడా చేయలే. కింద చాలా మంది ఉన్నారు అని చెప్పి, సో అట్లా అని చెప్పి నేను వీడియో కూడా చేయలే అనమాట. మా వాడైతే ఇప్పుడే ఫోన్ చేసిండు, వస్తుండంట. నేను చెప్పిన ఇట్లా యూటర్న్ చేసుకున్నా అని. వచ్చి ఇందాక కార్స్ గురించి చెప్పినప్పుడు ఇది నా కారా అని. కాదు, ఇది నా కార్ కాదు, మా అన్నది. బట్ మా అన్న ఏమున్నా ఫ్రీ ఉంటాడు, అంటే మా సొంతం బ్రదర్ కాదు, మా ఇంటి పక్కన ఉంటాడు. బట్ నా సొంతం బ్రదర్ లాగానే ఉంటాడు మొత్తం. మేమిద్దరమే ఏడిపోయినా మేమిద్దరమే ఉంటాం. మావాడైతే ఇప్పుడైతే మావాడు కూడా వచ్చేసిండు, వెళ్ళిపోతున్నాం అనమాట. మా ఇంకో ఫ్రెండ్ ఆడ వెయిట్ చేసిండు. టోటల్ 3 మెంబర్స్. మనమైతే ఇప్పుడు వచ్చేసినాము. జస్ట్ 10 minutes అని చెప్పినా కదా, ఇక్కడనే పక్కనే, ఇక్కడనే అనమాట. వచ్చిర్రు మా వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇదే తాజా టిఫిన్స్. అక్కడికి వెళ్ళినాక నేను వ్లాగ్ కంటిన్యూ చేస్తా బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, స్టార్ట్ అయిపోతున్నాం. ఇది కస్టమైజ్డ్ గిఫ్ట్ అనమాట. మా ఫ్రెండ్ ఒక ఆమె బర్త్డేకి ఇచ్చింది. ఎలా ఉందో కామెంట్ చేయండి, నా నేమ్ లోగోతోటి. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం, ఇంటికి వెళ్తాం. మా ఫ్రెండ్ బయటికి వెళ్తుండంట, అందుకే జల్ది వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే ప్రజెంట్ టైం 12:30 అవుతుంది. చాలాసేపు కూర్చున్నాం, టిఫిన్ చేద్దామని చెప్పి చాలాసేపు అట్లనే అయినాం. ఇంకా చాలా రోజుల తర్వాత కలిసినాం కదా, సో అట్లనే మాట్లాడుకుంటూ అట్లనే కూర్చుని ఉండే. ఇంకా మా ఫ్రెండ్కి కూడా పని ఉందని చెప్పేసి వెళ్ళిపోయిండు. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నా, మా ఫ్రెండ్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతాం.
ఇందాకైతే మనం టైం లేదని చెప్పేసి మనం అట్లా వచ్చినాం కదా షామర్పేట కట్ట నుంచి. ఇప్పుడైతే ఈడ నుంచి ముందు నుంచి యూటర్న్ చేసుకుంటున్నాం అనమాట హైవే పైన నుంచి. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు, ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ ఇంకా ఎట్లాగో టైం లేదు అని చెప్పేసి వచ్చినాం అనమాట. అండ్ గైస్ చాలామంది చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు, లైక్ చేస్తలేరు. లైక్ చేసి ఏంటంటే వీడియో ఇంకొందరికి రీచ్ అవుతుంది, మీలాగా చూసే వాళ్ళకి ఇంకొంచెం ఫార్చునర్ కానీ నా వ్లాగ్స్ కానీ ఎవరికైతే నచ్చుతాయో అట్లాంటి వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడైతే మా వాడిని దింపేస్తున్నాం అనమాట. వచ్చేసినాం మనం, వీడిని దింపేసి ఇంటికి వెళ్ళిపోదాం. రైటా, బాయ్. కలుద్దాం, ఫోన్ చేస్తా. రైట్, బాయ్. బయటికి వెళ్ళిండు అని చెప్పిన మా ఫ్రెండ్, ఇన్ని రోజులు బెంగళూరు వెళ్ళిండే. సో చాలా డేస్ అయిందని చెప్పి కలిసినాము. కలిసిన తర్వాత వేరే పని పట్టుండే అట్లా అని చెప్పి వెళ్ళిపోయిండు. అయినా ఎండకి బయట తిరగలేము కూడా, ఎండ ఉందని చెప్పి చాలా డేస్ నుంచి కలవలేదు మేము. ఈవినింగ్ కలుద్దామంటే ఇంకా ఓవర్ పని వాళ్ళకి పడుతూ ఉంది, బిజీ ఉంటా ఉన్నాం అట్లా అని చెప్పి కలవలే. మీకు వీడియోస్ కావాలంటే చెప్పండి గైస్, పక్కా చేస్తా. బైక్ పైన కూడా చేద్దాము అనే ప్లాన్ ఉంది కెమెరా వచ్చిన తర్వాత. మీరు ఒకసారి కామెంట్లో చెప్పండి బైక్ పైన చెయ్యాలా వద్దా, లేదా ఇదే కార్ కావాలా అని. ఏంటంటే అసలు కుదురుతలేదు, మొన్నటిదాకా వెళ్తే అస్సలు బాగాలేదు అట్లా అని చెప్పి వీడియోస్ అస్సలు తీయలే. ఇప్పుడైతే మనం ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాము. ఇంకో 2-3 మినిట్స్లో వెళ్ళిపోతాం. 2 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి, అంతే. పక్కనే అనమాట, మా అందరి పక్కనే ఉంటుంది. సో చాలా డేస్ అయింది కదా కలవక అని చెప్పేసి అట్లా వీకెండ్ అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ కన్నా పోదామని. అంటే నార్మల్గా రెగ్యులర్ కూడా వెళ్తూనే ఉంటాం, కానీ ఇంక అట్లానే బ్లాగ్ కూడా చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ తోటి బయటకు వచ్చిన. చేస్తా గైస్, మీకు ఎట్లాంటి కంటెంట్ కావాలి, ఎట్లాంటి వీడియోస్ చేయాలి చెప్పండి, కామెంట్ చేయండి అందరు మర్చిపోకుండా. పక్కా చేస్తా. అండ్ ఎడిటింగ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా కాబట్టి ఎడిటింగ్ కొంచెం కాంప్రమైజ్ కావాలి. రాను చేస్తాను, నా ఫోన్లోనే చేస్తాను ఇప్పుడైతే. అండ్ మీకు ఏమైనా మంచి కెమెరాస్ గోప్రో లాంటివి తెలిసినా ఉంటే కామెంట్ చేయండి, తీసుకుందాం ఖచ్చితంగా. ఇప్పుడైతే చెప్పిన నేను నార్మల్ కెమెరానే తీసుకుంటున్నా లో కాస్ట్లో. సో మేబీ మీరు మంచిది ఏమైనా రికమెండ్ చేసి అది కూడా తీసుకొని చేస్తాను. బైక్ పైన చేస్తాను, కార్ కూడా చేస్తాను, 2 ఉంటాయి కంటెంట్. ఇవి కాకుండా వేరేటి కావాలన్నా కూడా చేస్తాను, అన్నీ కలిపి పెడతాను నేను. అట్లా అనేం కాదు, స్పెసిఫిక్గా బైక్ స్పెసిఫిక్గా కారు అని ఏం లేదు. నేనైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసిన, ఇక్కడితో వ్లాగ్ ఆపేస్తున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.